చిరంజీవి ఇంటికి వెళ్లిన బండి సంజయ్ కేంద్ర మంత్రిని సన్మానించిన మెగాస్టార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చిరుతో తొలిసారిగా భేటీ. వైనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ ప్రియాంకను ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందన్న కాంగ్రెస్ నేత ఈ స్థానాన్ని వదులుకోవడం బాధగా ఉందని కామెంట్. రేపటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు. మొదట ప్రధాని ఎంపీగా ప్రమాణ స్వీకారం. తొలి రోజున ఏపీ ఎంపీలు, రెండో రోజున తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. హన్మకొండ జిల్లాలో మంత్రి పొన్నం, జడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో రసాభాస. సర్కార్పై విమర్శలు చేసిన జడ్పీ చైర్మన్ సుధీర్, అడ్డుకున్న మంత్రి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లో భారీ వర్షాలు. లోతట్టు ప్రాంతాలు జలమయం, వాహనదారుల ఇబ్బందులు. చాదర్ఘాట్ బ్రిడ్జ్ వద్ద నిలిచిపోయిన నీరు, స్తంభించిన ట్రాఫిక్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండకు మంత్రి సవిత ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. బీసీ మంత్రి అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సవిత. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో క్షుద్ర పూజల కలకలం. గృహప్రవేశం కార్డుతో క్షుద్ర పూజల పదార్థాలు, ఆహ్వాన కార్డుతో పాటు నల్లకోడి, కోడిగుడ్డు పెట్టి పూజలు. కేరళ మంత్రిగా ఓఆర్కే ప్రమాణ స్వీకారం. విజయ్ పినరై ప్రభుత్వంలో మంత్రిగా సిపిఎం ఎమ్మెల్యే ప్రమాణం స్వీకరించిన గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. తమిళనాడు కల్తీసారా ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల. సిబిఐ విచారణకివ్వాలని డిమాండ్. దళితులు మరణిస్తుంటే రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని విమర్శ. ఛత్తీస్గఢ్ టేకులగూడెంలో మందు పాత్ర పేలి 2 జవాన్ల మృతి. పోలీస్ వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తింపు.